ఈ హీరోని ఇంట్రడ్యూస్ చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజున మేము ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ ఎ గ్రాండ్ సక్సెస్. ప్రేమ కావాలి స్టిల్స్ అన్ని చూస్తూ ఉంటే సో అది ఇంట్రడక్షను, అది ఈయన చేతుల మీదుగా అప్పుడు వెంకట్ గారు నిర్మాత అయినా ఈయన చేతుల మీదుగా జరిగిన ఆ ఫోటోలు చూస్తూ ఉంటే నిజంగా మళ్ళీ మా వాడిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే నాకు ఆ రోజులే గుర్తుకొచ్చాయి. ఆ రోజు ఇలాగే స్టేజ్ మీద మేము అందరం ఉన్నాం. హరికృష్ణ గారు వచ్చి మీ నాన్నగారు ఏది అన్నారు. అలాగా మీ నాన్నగారు ఏది ఒకసారి రండి అని నాన్నని స్టేజ్ మీదకి హరికృష్ణ గారు పిలిచారు. సో పిడుగు సుబ్బారావు గారి తనయుడి మొదటి అడుగు కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా జరగడం నిజంగా ఆ అబ్బాయి అదృష్టం. ఎందుకంటే వీళ్ళిద్దరూ కృష్ణార్జునులు, చాలా మంచి మనసున్నవారు. సో ఇందాక ఎవరు అడుగుతున్నారు మీది ఎన్నో సినిమా కృష్ణారెడ్డి గారితో అని. నీకు ఫస్ట్ సినిమా, నాకు ఫస్ట్ సినిమా. సో నన్ను ఇప్పుడు పరిచయం చేసినట్టే ఆయన. ఈ 50 ఏళ్ళ ప్రస్థానం ముగించిన తర్వాత కృష్ణారెడ్డి గారితో చేసే అదృష్టం కలిగింది. కానీ 1990లో నా గొంతు ఆయనకి హీరోగా పరిచయం అయింది. సో మేము సూర్య ది గ్రేట్ అని మమ్ముటి గారి సినిమా, ఆ సినిమా తెలుగులో డబ్ చేసినప్పుడు ఇప్పటికీ గుర్తుండగా చెప్తున్నాను. ప్రసాద్ ల్యాబ్లో చెన్నైలో వీళ్ళిద్దరినీ కలవడం, రాజశ్రీ గారు రైటర్గా, నేను ఆ సినిమా డబ్బింగ్ చెప్పడం. అప్పటి నుంచి మరి ఎందుకో ఎన్నో సినిమాలు వాయిస్ ఇచ్చాను, వాయిస్ ఓవర్లు ఇచ్చాను తప్ప వేషం కుదరలేదు. కృష్ణారెడ్డి గారు చిన్న విషయంలో కూడా ఎంత పర్ఫెక్షన్ మీ అందరికీ తెలుసు, వదలరు. సో తన అదృష్టం కృష్ణారెడ్డి గారు. నేను కథ విన్నప్పుడే హీరో ఎవరు అనుకున్నప్పుడు ఫైనల్గా మన వాడిని చూపించినప్పుడు ఎంతో ఆనందం వేసింది. ఒక మంచి టెక్నీషియన్స్తో, శరత్ గురించి చెప్పక్కర్లేదు, ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరామ్యాన్స్ ఐ వర్క్. ఎక్కడ పారిపోయాడా. సో అలాగే ప్రతాప్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ప్యాషన్తో ఈ సినిమాని, ఒక మంచి కథని, ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ డివైన్. సో నాలెడ్జ్ అన్న దాన్ని అండర్లైన్ చేస్తూ ఇంకా ఆయన స్టైల్లో పక్కా, ఎందుకంటే సాంగ్స్ విన్నాను, ఆల్రెడీ సీన్స్ యాక్ట్ చేశాను, యాక్షన్లో ఉన్నాను. మన అరకులో ఒక అద్భుతమైన షెడ్యూల్ జరిగింది. సో చాలా బాగా వస్తుంది ఈ సినిమా. ఆల్రెడీ నాలెడ్జ్ అనగానే ఒక లుక్ ఇచ్చారు, ఇంకో లుక్ ఆయన ఇస్తారు. సో తప్పకుండా ఒక మంచి సినిమా, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా, చాలా కొత్తగా ఉండే సినిమా. ఎందుకంటే నాగరికత అవసరం, కానీ మనం మన ఆధునికతను మర్చిపోకూడదు. సో మోడర్నైజేషన్ కావాలి కానీ మన సివిలైజేషన్ని మర్చిపోకూడదు అని దాన్ని చాలా బాగా ఒక కమర్షియల్గా, ఒక మంచి క్యాస్టింగ్తో, మంచి టెక్నీషియన్స్తో అద్భుతంగా జరుగుతున్న సినిమా మా వేదవ్యాస్. మీ అందరి ఆదరాభిమానాలు, ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. అందరికీ నమస్కారం. వేదవ్యాస్ అనే ఈ సినిమా చాలా చక్కగా, హోమ్లీగా, చాలా కాన్ఫిడెంట్గా జరిగింది. ఆ ఓపెనింగ్కి ప్రత్యేకంగా కొరియన్ హీరోయిన్ని కృష్ణారెడ్డి గారు ఎవరైతే ఎంపిక చేశారో ఆ అమ్మాయిని తీసుకొచ్చి తెలుగు పరిశ్రమకి మా ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు గారు ఆహ్వానించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం చేశారు. ఆ రోజు నుంచి చాలా డెడికేటెడ్గా టీం అంతా కూడా అద్భుతమైన క్రమశిక్షణతో వేగంగా నిర్మాణం జరుగుతుంది. ప్రజల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి అనే ఆలోచనతో ఈ సినిమా నిర్మాత, వేదవ్యాస్ సినిమా నిర్మాత శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు, ఆయన చాలా, అంటే ఆయన పొలిటీషియన్ అయినప్పటికీ కూడా ఆయన వ్యక్తిత్వం మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. కేవలం ఏంటంటే తన ప్రజలందరికీ కూడా తన పరిధిలో తనకు అవకాశం ఉన్నంత వరకు అందరినీ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఆయన కేపీఆర్ ఇంజనీరింగ్ కాలేజెస్ అని చెప్పి గట్కేసర్లో 2 ఇంజనీరింగ్ కాలేజెస్ రన్ చేస్తున్నారు. ఇలా కేవలం జ్ఞానాన్ని ప్రపంచానికి పంచాలి అనే ఒక ధ్యేయంతో, గోల్ తోటి తయారు చేసుకున్నటువంటి ఈ కథని డెఫినెట్గా తెరకెక్కించాలి. దానికి నేను నిర్మాతగా వ్యవహరిస్తాను, మీరు చేయండి అని చెప్పి ఆయన ప్రోత్సహించారు. అందుకు నేను ప్రత్యేకంగా ప్రతాప్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా వేదవ్యాస్ అనే సినిమాలో హీరోని పరిచయం చేశాను, పిడుగు విశ్వనాథ్. అందరూ చెప్పినట్టుగా నిజమే, చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అలా చేసాడు, ఇలా చేసాడు అనేది అలాగే మీరు సినిమా చూసిన తర్వాత మీరు చెప్తే బాగుంటుంది.
కానీ అంటే కృష్ణారెడ్డి గారు చాలా అంటే ఈ సబ్జెక్ట్ పట్ల చాలా పట్టుదలగా ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. ఆయన నాకు ఒక ఫారిన్ హీరోయిన్ కావాలి, డిఫరెంట్గా మనకి తెలియని ఒక కొత్త ఫేస్ అయి ఉండాలి అని స్టడీ చేసి కొరియాని ఎంచుకున్నారు. ఆయన కొరియన్ గర్ల్స్ అయితే ఒక డిఫరెంట్గా ఉంటారు అని చెప్పి కొరియా వెళ్ళి అక్కడ ఆడిషన్స్ నిర్వహించి ప్రత్యేకంగా అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా నేను ఈ 30 సంవత్సరాల సినిమా జర్నీలతో కూడా ఆయనతో కలిపి ఉన్న నేను కూడా ఎందుకు శ్రమ తీసుకోవడం, రిస్క్ తీసుకోవడం, ఎవరో కొరియా అమ్మాయి ఇచ్చి మనకు తెలిసిన వాళ్ళు యాక్ట్ చేస్తే మనం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? లేదు, కొరియన్ అమ్మాయిని యాక్సెప్ట్ చేయడం కాదు, ఈ కథలో ఉన్న క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయాలంటే అలాంటి ఒక కొత్త అమ్మాయి ఉండాలని చెప్పి ఆయన పట్టుదలగా ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి చేసిన పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆయన జడ్జిమెంట్ ఎంత కరెక్ట్గా ఉందనేది మేము అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం. అలాగే విలన్ విషయంలో కూడా రెగ్యులర్ విలన్ కాకుండా నాకు డిఫరెంట్గా ఉండాలని చెప్పి మంగోలియా వెళ్ళి అక్కడ కూడా ఆర్టిస్టులను ఆడిషన్ చేసి ఆ విలన్ సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే హీరో విషయంలో కూడా నాకు రెగ్యులర్గా కాకుండా సంథింగ్ నేను కథలో చెప్పాలనుకుంటున్నటువంటి అంశాన్ని ప్రజలకు రీచ్ అవ్వాలంటే ఎలాంటి ఇమేజ్ లేని పర్ఫెక్ట్గా చేయగలిగిన మెచ్యూరిటీ ఉండే ఒక పెర్ఫార్మర్ కావాలి, కొత్తవాడు అయి ఉండాలి, మంచి పెర్ఫార్మర్ అయి ఉండాలి అని ఎంతోమందిని చూసి ఈ విశ్వనాథ్ని సెలెక్ట్ చేయడం అనేది 100% రైట్ అని వాళ్ళు మేము కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నాం. టోటల్ సినిమా బరువును మోసి తీసుకుని వెళ్ళి ఆడియన్స్కి రీచ్ చేసే క్యారెక్టర్ ఒకటి ఉంది, అదే మిస్టర్ వేదనారాయణ. ఆ అద్భుతమైన పాత్రని మా సాయి కుమార్ గారు, నిజంగా ఈయనంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మా మొదటి సినిమా సూర్య ది గ్రేట్ అనే డబ్బింగ్ సినిమా మేము చేసాం మలయాళం నుంచి తెలుగులోకి. ఆ సినిమాని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందులో ఒరిజినల్ యాక్ట్ చేసింది మమ్ముట్టి, కానీ ఆ హీరోకి డబ్బింగ్ చెప్పింది సాయి కుమార్ గారు. అందుకని మాకు ఫీలింగ్ ఏంటంటే ఆయన మీద మా మొదటి హీరో సాయి కుమార్ అనే ఒక ఫీలింగ్ మనసులో ముద్రపడిపోయింది. సరే నేను ఆర్ఆర్ మూవీ మేకర్స్లో ఆయనతో కలిసి పనిచేసిన మా కృష్ణారెడ్డి గారు నా కాంబినేషన్లో ఈ సినిమాలో అంత అద్భుతమైన క్యారెక్టర్కి పరిపూర్ణమైన న్యాయం చేకూరుస్తూ రేపొద్దున సాయి కుమార్ గారిని కూడా అభినందించే క్యారెక్టరు. సాయి కుమార్ ఇలాంటి క్యారెక్టర్ చేసినందుకు ఆడియన్స్ కూడా డెఫినెట్గా చాలా మెచ్చుకుంటారు. సినిమా చాలా పెద్ద హిట్ ఉందని నమ్మకంతో ఉన్నాం. ఆల్ ది బెస్ట్ మిస్టర్ విశ్వనాథ్.